ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్ముడ, త్రియేక దేవాయక రీతిగా ఉన్నవాడా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ. అయ్యా, గడిచిన వారం నుంచి నేటి వారం వరకు నీ సజీవమైన రెక్కల చాటును కాచి కాపాడారు, మీకు స్తోత్రాలు యేసయ్యా. దేవ, ఈ పునరుద్ధాన బలారాధన కొరకు ప్రభా దేవ మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, మొదటి నుంచి ఆఖరి వరకు నువ్వు అధ్యక్షత వహించి నీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి దేవా. దేవా ప్రభా, రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరు మా మధ్యకు క్షేమంగా తీసుకొని రండి తండ్రి ప్రభా. మేమందరం కూడా మా హృదయాలు తెరచి దేవా ఏకాత్మక లేక మనస్సు కలిగి పూర్ణ హృదయంతో దేవా, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రభా అయ్యా మనసారి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృపను చూపెట్టండి యేసయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పాటల్లో, వాక్య ధ్యానంలో ప్రభా, సాక్ష్యాల ప్రతి విషయంలో తోడుగుండండి తండ్రి నాయన. ఆరాధన అంతా కూడా ప్రభా నీకు అంగీకారంగా జరిగించుకోమని వేడుకుంటున్నాం దేవా. దేవాని కృప ద్వారా యోగ్యపరిచి ప్రభా బల్లారాధన తీసుకుని ప్రభా దేవ ప్రతి బలహీనత నుంచి విడుదల పొందడానికి సహాయం చేయండి నాయన. దేవాని దైవజన్ని మరుగుపరిచి ప్రభా తండ్రి మాతో మాట్లాడండి దేవా ప్రభా. దేవని వాక్యం ద్వారా ప్రభా సరిచేయబడి ప్రభా అయ్యా జాగ్రత్తగా జీవించలాగా మాకు సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన. అయ్యా సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకుంటారని ప్రభా యేసే నామములో అడిగి ప్రార్థించుకొని ప్రతిఫలాన్ని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడిచెడమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడిచెడమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలిచిన జ్ఞాపికవై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము హల్లెలూయా ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం మీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి
కాచుకున్న ప్రేమ నీదే యేసయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను కాచుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. గగనము చేర్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చేర్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో
నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నువ్వు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నువ్వు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో వేదనలో నా చింత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో వేదనలో నా చింత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నువ్వు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు నేనే మార్గం నన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం నన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం
ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించదను నిన్నే, సజీవుడనై ఆరాధించదనిన్నే. సమర్పణతో సేవించదను నిన్నే, సజీవుడనై ఆరాధించదనిన్నే. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు.
మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు నీవేనా విజయము నీ మహిమయ నా గమ్యము నీవేనా విజయము నీ మహిమయ నా గమ్యము నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించదనిన్నే సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించదనిన్నే నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నావని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా
జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, ఉత్సాహగానమునే పాడనా, ఉత్సాహగానమునే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా, ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం, మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగాన ఈ లోక పయనం, స్తోత్ర గీతముగానే పాడనా, స్తోత్ర గీతముగానే పాడనా, నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా, నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా, స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా, స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే, నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను, నా జీవమా నా స్తోత్రమా, నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము, నీవే ఆరాధ్యుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే ఆరాధన, ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా
తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనలో నాటినది పెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము ప్రార్థనలో నాటినది పెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనలో కన్నీలు కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము ప్రార్థన కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే
ఎనలేనిదే పరాజయం. హల్లెలూయా. వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నారు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నారు. యేసు రారాజుగా వచ్చుచున్నారు, యేసు రాజుగా వచ్చుచున్నారు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నారు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గను. కావున నా జీవిత కాలమంతయు నేనాయనకు మొర్రపెట్టెదను. మరణ బంధములను నన్ను చుట్టుకొని యుండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని యుండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నా మొర్రను బట్టి నేను మొర్రపెట్టి తిని
యెహోవా దయాళుడు. నీతిమంతుడు మన దేవుడు వాత్సల్య గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేయున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులను నా దేశములో యెహోవా సన్నిధిని నేను గడుపుదును. నేను అలాగూ మాటలాడి నమ్మిక ఉంచితిని. నేను మిగిల బాధపెట్టివాడెను. దేవుడు మనకు ఏర్పరచుకున్నటువంటి వాక్యను మనందరం కూడా కలిసి చదువుకుందాం. నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడు నమ్మదగిన వాడును కాడనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యెహోవా నామం ప్రార్థన చేసేదను. యెహోవా వాక్కు నాకు మ్రొక్కుబళ్ళు చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించదను. యెహోవా భక్తులు మరణము ఆయన దృష్టికి విలువగలది. సేవకురాలి కుమారుడై ఉన్నను యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడునని నీ సేవకురాలను కుమారుడై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత నర్పించదను. యెహోవా నా నామమును ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరము ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించదను. యెహోవాను స్తుతించుడి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. మాటతో నీ నోట స్తుతి అనే మాటతో కొద్ది నిమిషాలు ఆగకుండా ప్రభుని స్తుతించండి. అవకాశం ఉన్నంత మేరకు నోరును తెరిద్దాం. దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, నరపుత్రుడా నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అని వాగ్దానం చేసిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో కృపతో నింపబడాలి అనండి, దీవెనతో నింపబడాలి అనండి, అభిషేకంతో నింపబడాలి అనండి, ఆయన ప్రసన్నత నీ మీద దిగాలి అనంటే తప్పనిసరిగా నువ్వు స్తుతించాలి, తప్పనిసరిగా నువ్వు ఆరాధన చేయాలి. అయ్యా నీవే నా దేవుడు, నన్ను రక్షించడానికి వచ్చిన వాడవు నీవే, నా కొరకు ప్రాణం పెట్టిన వాడవు నీవే. ఓ నీకు స్తోత్రం 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 చెప్పాలి. అందరూ చెప్పాలి. ఎంతమంది చెప్తా ఉంటే ఇదేనా శబ్దం? ఇంకా రావాలి. పూర్ణాత్మతో పూర్ణ శక్తితో దేవుని యొక్క నామం మహిమ పరచబడును గాక. చెప్పండి. ఇంకా స్వరమెత్తి చెప్పండి. నన్ను విడిపించిన వాడా, నన్ను విమోచించిన వాడా, నా కొరకే ప్రాణ త్యాగము చేసిన వాడా, పరము నుండి భూకి దిగి వచ్చిన వాడా, నీకే స్తోత్రం చెప్పాలి. జనమైతే ఉన్నారు కానీ స్వరం బయటకు రావట్లేదు. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నరపుత్రుడా నీ నోరు తెరువు. ఈ రోజు నీకున్నటువంటి సమస్యను నేను తీర్చడానికి
కృపతో నిన్ను నింపడానికి, మేలుతో నిన్ను నింపడానికి, దీవెనతో నిన్ను నింపడానికి, ఆశీర్వాదముతో నిన్ను నింపడానికి నేను నీ వైపే చూస్తున్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు, నీ మధ్యన సంచారం చేస్తున్నానని పలికిన దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పాలి 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 చెప్పాలి. ప్రతి వాని నోట స్తోత్రం ఉండునుగాక, ప్రతి వాని నోట స్తుతి ఉండునుగాక. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎక్కడ 2-3 కూడి ఆయన నామమును స్తుతిస్తారు వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడు, వారితో ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ మధ్యాహ్న కాలస్యములో మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. స్తుతించాలి స్తుతించాలి, గట్టిగా గట్టిగా గట్టిగా, బిగ్గరగా 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 చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఆమేన్. దయ్యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా పాడాలి. నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన అందరూ చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా చప్పట్లో నేను నివసించుట, చప్పట్లు కొడుతూ పాడాలి. దయ్యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు పడాలి. ఆమేన్. ఆకువాడక స్తోత్ర జీవజలముల ఊటైనా నీవురన నన్ను నాటితివా. జీవజలముల ఊటైనా నీవురన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోని నివసించుట, మహోన్నతుడా నీ కృపలోని నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా. పాడాలి, చప్పట్లు కొడుతూ. నా జీవిత ధన్యతయున్నది, 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 నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, నీ కృపలోనే నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. బిగ్గరగా చప్పలు కొడుతూ, బిగ్గరగా చప్పలు కొడుతూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా. అందరూ 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 కలిసి ఏకాత్మతో ఏక మనసు అందరము కలిసి రెండు చేతులు ఆయన సింహాసనం వైపు చూపిస్తూ మరొకసారి మరొక పర్యాయం అయ్యా నీకు వందనాలని చెప్పి, యేసయ్యా నీకు స్తోత్రాలని చెప్పి పిలుద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలని. ప్రతి నాలుక ఆయనను గురించి పాడును గాక, ప్రతి నోరు ఆయనను స్తుతించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యోదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనలు స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన,
ఆరాధన. చప్పట్లో అందరూ 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 కళ్ళు మూసుకోవాలి. స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన ఈ ప్రజలనే మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. మరోసారి నీ ప్రజలనే మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాధ్య పడలే ఉన్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా స్తుతి ఆరాధన ఆరాధన. ప్రతి నోరు రెండోసారి మాతో కలిసి పాడండి. ఆరాధన మరోసారి ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి
బిగ్గరగా చప్పులు కొడుతూ ఆరాధనా స్తుతి ఆరాధనా. బిగ్గరగా చప్పులు ఆకుండా దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుదాం. నోరుతో స్తోత్రయాగం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా, సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొద్దిసేపు ప్రియులారా సియోనులో మౌనంగా ఉండుట, ప్రియులారా దేవునికి స్తోత్రం చెల్లించుట అని చెప్పి దేవుని యొక్క లేఖను సెలవిస్తూ ఉండగా అవకాశం ఉన్నటువంటి వారు 1-2 నిమిషాలు మోకరిందాం. అవకాశం ఉన్నటువంటి వారు 1-2 నిమిషాలు మోకరిందాం. అవకాశం లేని వారు, మోకరించలేని వారు ఎక్కడి వారు అక్కడ అలా నిలబడుతూ ఉండగా కొద్దిసేపు ప్రియులారా ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నీ సన్నిధిలో మోకరించి నీ సాగెదా చక సాగెదా నీవెన్నుదిరుగన్ నిన్నే ఆరాధింతును. ఆమేన్. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. నీవెన్నుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ సాక్షిగానే సాగెదన్ నిరసించక సాగెదా నీవెన్నుదిరుగన్ నీవెన్నుదిరుగన్ నీవెన్నుదిరుగన్. అందరము బిగ్గరగా మరోసారి చప్పట్లు కొడుతూ నాలుకతో ప్రియులారా, నోటితో ప్రియులారా ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెందునుగా. ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెందునుగా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ బలలోనికి ప్రవేశిస్తున్నాం. 2000 సంవత్సరాల కింద పరలోకాన్ని భూలోకానికి అరుదించి ఆకాశానికి నీ భూమికి నీ మధ్యలో వేలాడదీయబడడానికి ముందు ఆయన ఇలా జ్ఞాపకం చేశారు. నా శరీరానికి గుర్తుగా ఈ రొట్టెని తినండి, నా రక్తానికి గుర్తుగా ఈ రసమును త్రాగండి అని చెప్పినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని అనుభవించినట్లుగా, బలలో చేతులుంచబోతున్నటువంటి బిడ్డలను పరిశుద్ధపరిచినట్లుగా, ఏ కీడు ఏ శోధన వారి మీదకి రాకుండా బల్లను పవిత్రపరిచినట్లు, బలలో చేతులుంచుతున్న ప్రతి బిడ్డను కూడా ఆయన ఆయుత్తపరిచినట్లు పాస్టర్ గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈ ఉదయ కాల సమయంలో ప్రభువా మీ యొక్క పాద సన్నిధిలో చేరి నాయన మిమ్మల్ని స్తుతించుకోవడానికి గణపరచుకోవడానికి మాకు ఇచ్చిన యొక్క ధన్యతకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన ఇంతవరకు నా ప్రభువా నాయన ఆరాధనలో నాయన మీరు ఎంతగానో మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఆరాధనలో నాయన ఏకీవించిన ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు దీవించి నాయన ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభువా. ఇదిగో నాయన నీ యొక్క బలలో నాయన మేము చేతులు ఉంచుచుంటుండగా ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభువా నాయన మీ యొక్క బలలో చేతులు ఉంచడానికి నాయన మీరు కృప చూపమని అడుగుచున్నాం ప్రభువా. పవిత్రపరిచి నాయన మమ్మల్ని నాయన నాయన మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని తీసుకోవడానికి నాయన మీరు కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ఏ బిడ్డ అయితే నా ప్రభువా నాయన మరి నాయన బాప్తిస్మం పొందకుండా ఉన్నదో ప్రభువా మరి ఆ బిడ్డలతో కూడా నాయన మీరు మాట్లాడి నాయన ప్రతి ఒక్క బిడ్డకి నాయన మారు మనసు దయచేయమని నాయన ఈ యొక్క ఆరాధన నాయన మీ కృపాస్తాలకు చెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.
పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలముగా నీ పాదాల దగ్గర చేరుకుడి ఉన్నాం నాయన. నీవు ఆజ్ఞాపించావు, నేను వచ్చి పర్యంతము ఎలాగున చేయుడి అని. అవును ప్రభువా, నీ శరీరానికి గుర్తుగా రొట్టెను తినడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. నీ రక్తానికి గుర్తుగా ఈ రసాన్ని మేము తీసుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాం. అవును ప్రభువా, నీవు చిందించిన రక్తం, నీవు పొందినటువంటి దెబ్బలు నాయనా, నీవు పొందినటువంటి గాయాలు మా పాపాలని విడిపించిని, మా పాపాల నుండి విడిపించిని, మా రోగాల నుండి స్వస్థపరిచిని నమ్మి నాయన నువ్వు చెప్పినట్లుగా నా ప్రభువా, ఈ శరీరానికి గుర్తుగా నాయన ఈ రొట్టెను మేము తీసుకుంటూ ఉన్నాం. నీ రక్తానికి గుర్తుగా ప్రభువా, ఇదిగో నాయనా ఈ గిన్నెలో మేము చేతులు ఉంచుతూ ఉన్నాం. దుష్టు నుండి తప్పించండి, శోధకు నుండి తప్పించండి. నువ్వు వచ్చి పర్యంతము భూమి మీద నీ కిష్టులుగా కొనసాగడానికి సహాయం చేయమని, ఈ పరిశుద్ధ బల్లను దీవించమని, ఈ గిన్నెలో చేతులుంచే ప్రతి వ్యక్తిని మీరు దీవించమని, శోధన కాలంలో దుష్టు నుండి తప్పించమని యేసునాథుని పేరట ప్రార్థించి ఈ రొట్టెను ఈ రసమును మేము తీసుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.